వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను నెయ్యి తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి. పాలు కాసుకొని ఆ పాల మీద మేగడి చల్లారిపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మేగడికి ఇలా వస్తుందండి. మాకు ఫుల్ క్రీమ్ మేగడండి ఇలా వస్తుంది. ఈ మేగడ మేము రోజు ఇలా తీసుకుంటామండి. రోజు ఇలా తీసుకున్నది ఇక 15 రోజులకి మాకు ఇంత మేగడ వచ్చిందండి. ఈ మేగడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి కూలింగ్ తగ్గాక ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని అలా మిక్సీ పట్టుకున్నాక అలా మేగడ వెన్నపూస బయటకు వస్తుందండి. అలాగ పైకి వస్తుంది వెన్న. ఆ వెన్న అంతా మనం తీసి కూలింగ్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా. చక్కగా కూలింగ్ వాటర్ వేసి కడుక్కుంటాం మూలన చక్కగా మనకి వెన్న ఇలా ముద్దలాగా చక్కగా వస్తుందండి. ఇలాగ చూపిస్తున్నట్టు ఇలా చక్కగా వస్తుంది మీకు ఆ ముద్ద. దాన్ని మనం అలా 2 సార్లు శుభ్రంగా కూలింగ్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. చేసుకొని తీసి మనం బౌల్లో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. స్పీడ్ పెడితే పొంగిపోద్దండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఆపుకోకుండా అలా కలుపుతూనే ఉండాలండి. ఇలా పొంగి స్టార్ట్ అయ్యిద్దండి. ఇలా స్టార్ట్ అయ్యాక ఇక మనకి నెయ్యి స్టార్ట్ అయ్యిద్ది రావటం. ఇలా పొంగి వచ్చేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చిద్దండి. ఒక అరగంటకి ఇలా వచ్చింది మాకు. కలిపి అంతేనండి. బాగా సువాసనగా ఉంటుందండి మనకు వచ్చేటప్పుడు. ఆ నెయ్యి ఇలా తయారయ్యింది. ఇదంతా తయారవడానికి 1 గంట పట్టిందండి. వెన్నపూస తీసి ఇలా నెయ్యి కరగబెట్టడానికి మొత్తం గంట పట్టింది. అంతేనండి. నెయ్యి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకుంటామే. ఈ స్టేజీ వచ్చాక స్టవ్ ఆపేసుకుంటామే. అది చల్లారాక మనం స్టోర్ చేసుకోవాలండి. అంతేనండి. నెయ్యి తయారీ అంతేనండి. ఇలాగ వడకు పోసుకుంటామండి. మాకు 15 రోజులకి చూపిస్తున్నాం చూడండి. ఇంత నెయ్యి వచ్చిందండి. నెయ్యి తయారైందండి. అంతేనండి. ఈ నెయ్యిలో వచ్చిన గోదావరి కూడా మేము వేస్ట్ చేయమండి. ఇది కారపొడిలో వేసుకుంటాము. అంతేనండి. నెయ్యి చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్